దేవభాషలో అవతరించిన భారతం కాలక్రమేణా ఇతర ప్రాంతీయ భాషలలోకి అనువదింపబడుతూ వచ్చింది. అయితే భారత అనువాదాలన్నింటిలోనూ తెలుగులో కవిత్రయం వారు రచించిన ఆంధ్ర మహాభారతం విశిష్టమై విలసిల్లుతూ ఉంది. కృష్ణద్వైపాయనుడు ఏ పరమార్థాన్ని మూలంలో నిరూపించాడో ఆ నిరూపితార్థం చెక్కు చెదరకుండా పుణికి పుచ్చుకొని ఆవిర్భవించిన స్వతంత్ర రచన ఆంధ్ర మహాభారతం. కవిత్రయం కావించిన పునఃసృష్టి. ఆంధ్రావళికి ఆదికావ్యాన్ని ప్రసాదించిన మహాకవులు ముగ్గురు త్రిమూర్తుల వంటి వారు. వారిలో ఆదికవియే విష్ణువు, కవిబ్రహ్మయే బ్రహ్మదేవుడు, ప్రబంధ పరమేశ్వరుడే పరమేశ్వరుడు. ఈ ముగ్గురు సారస్వత మూర్తులు వేరువేరు కాలాల్లో తెలుగుదేశంలోని వేరువేరు ప్రాంతాల్లో తమ తమ రచనల్ని కొనసాగించినప్పటికీ కవిత్రయ భారతం స్వరూపంలోనూ సందేశంలోనూ ఏకవాక్యతతో విలసిల్లుతూ ఉంది. ఇది ఆంధ్రావనికి దైవికంగా సిద్ధించిన అదృష్ట విశేషం. తరతరాల తెలుగు జాతికి ఆదర్శంగా తెలుగు సాహితీ మందిరంపై నిర్మించిన సమున్నత స్వర్ణ గోపురం ఆంధ్ర మహాభారతం. ఆ సుందర గోపురాన్ని నెలకొల్పిన అక్షర శిల్పులు కవిత్రయం అందరకు ఆరాధ్యులు. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి. భారతం చదివినవాడు పండితుడు. ఇటువంటి లోకోక్తులు తెలుగులో వెలిసాయంటే ఆంధ్రులకు మహాభారతం అంటే ఎంతటి ఆదరమో తేటపడుతోంది. మహాభారతం దివి నుండి భువికి దిగివచ్చిన దివ్య గంగా వాహిని, పారిజాత కల్పవృక్షం, సమస్త కళలతో విరాజిల్లే పూర్ణచంద్రుడు, అమృత కలశం. ఇలా ఈ జాతీయ కావ్యం యొక్క మహాత్మ్య వైభవం ఆయా సందర్భాల్లో అనేక రీతుల్లో అభివర్ణింపబడింది. భారతంలోని భాగాలకు పర్వాలని పేరు. పర్వమంటే చెరుకు గణుపు. మహాభారతం 18 గణుపులు గల చక్కని చిక్కని చెరుకుగడ వంటిదని వ్యాసభగవానుని అభిప్రాయం. చెరుకుగడలో ప్రతి గణుపులోనూ మధుర రసం సమృద్ధిగా ఉన్నట్లే భారతంలో గల ప్రతి పర్వంలోనూ కావ్యరసం పుష్కలంగా నెలకొని ఉంటుందనే భావం ఇందులో వెల్లడవుతున్నది. మహాభారత కీర్తిని మహిమోన్నతంగా స్ఫురించేటట్లు నానా పురాణ విజ్ఞాన నిరతుడైన నన్నయ్య ఒక గొప్ప పద్యం చెప్పాడు. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని, అధ్యాత్మ విధులు వేదాంతమనియు, నీతి విచక్షణుల్ నీతి శాస్త్రంబని, కవి వృషభులు మహాకావ్యమనియు, లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని, ఐతిహాసికులు ఇతిహాసమనియు, పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయంబని మహిన్ కొనియాడుచుండా